Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, foreign వెళ్ళి వర్క్ చేయాలి, foreign countries లో జాబ్ చేయాలి అని కోరుకునే కష్టపడే ప్రతి ఎంప్లాయ్ కి స్టూడెంట్ కి ఒక గుడ్ న్యూస్. ఇండియా లాంటి ఓవర్సీస్ కంట్రీస్ నుంచి హైరింగ్ ని హాల్ట్ చేయండి అని రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళ యుఎస్ టెక్ కంపెనీస్ కి వార్నింగ్ ఇచ్చారు. You know that, everybody knows that, everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. This came out as a bad news for many Indians who are aspiring to work in the US. ఇలాంటి ధోరణి వల్ల అక్కడ యూనివర్సిటీస్ లో ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ నంబర్స్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. రీసెంట్ ఫాల్ డేటా చూస్తే దిస్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్. ఈ టైంలో ట్రంప్ గారికి ఒక బ్యాడ్ న్యూస్, మనందరికీ గుడ్ న్యూస్. ప్రపంచం అంతా నా ఇష్టం వచ్చిన టారిఫ్స్ వేస్తాను, నాకు చెప్పి డాన్స్ వేయాలి, నేను చెప్పినట్టే డాన్స్ వేయాలి అని కోరుకునే టిపికల్ యుఎస్ ప్రెసిడెంట్ కి ఒక చేదు వార్త. ఈ ఎపిసోడ్ లో ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్ యూకేకి జరిగిన ట్రేడ్ డీల్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన బిజినెసెస్ కి అండ్ సర్వీస్ సెక్టర్ ప్రొఫెషనల్స్ కి ఏం బెనిఫిట్ జరగబోతుందో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. యూకే తో ఇండియా చేసుకున్న ఈ బైలేటరల్ అగ్రిమెంట్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండిటికి భారీ సపోర్ట్ రాబోతుంది. మన గూడ్స్ అండ్ సర్వీసెస్ తో యూకే మార్కెట్స్ లోకి ఇంకా డీప్ గా పెనిట్రేట్ అయ్యి అక్కడ నుంచి ఫారెన్ కరెన్సీ సంపాదించుకునే ఆపర్చునిటీ క్రియేట్ అవబోతుంది ఫర్ బోత్ బిజినెసెస్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొఫెషనల్స్. అకార్డింగ్ టు ద యూకే ప్రైమ్ మినిస్టర్, బ్రెక్సిట్ తర్వాత యూకే ఇంకొక దేశంతో చేసుకున్న అతి భారీ డీల్ ఇదే. ఇది ఎంత పెద్ద డీల్ అంటే ఇండియా నుంచి యూకే ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ మీద దాదాపు 99% ట్యాక్స్ తీసేయబోతున్నారు. నేను ఇప్పుడు చెప్పే సెక్టర్స్ చాలా డీటెయిల్ గా గమనించండి. టెక్స్టైల్స్, ఫుట్వేర్, కార్పెట్స్, కెమికల్స్, బేస్ మెటల్స్, కార్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అండ్ మెరీన్ ప్రొడక్ట్స్, వీటన్నిటికీ ఒక పెద్ద అడ్వాంటేజ్ క్రియేట్ అవబోతుంది. మనలాంటి స్టేట్స్ కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. మనకి అగ్రికల్చర్ మీద, ఆక్వాకల్చర్ మీద ఎంత స్ట్రాంగ్ బేస్ ఉందో మనకు తెలుసు. ఇలాంటి స్టేట్స్ కి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా చాలా పెద్ద అడ్వాంటేజ్ క్రియేట్ అవబోతుంది, ప్రొవైడెడ్ మన స్టేట్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంటే. ఇప్పటిదాకా యూకేలో ఈ ప్రొడక్ట్స్ మీద దగ్గర 20% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేదంట, అది 0% చేశారు. అగ్రికల్చర్ లో, ఆక్వాకల్చర్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా బిజినెసెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తో కానీ ఈ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ కెరీర్స్ అండ్ వాళ్ళ బిజినెసెస్ గ్రో అవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మెజారిటీ ఆఫ్ ద ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద దగ్గర 70% ఇంపోర్ట్ డ్యూటీ ఉంటే దాన్ని 0 చేశారు. ప్లాస్టిక్, టీ, రబ్బర్, కాఫీ, స్పైసెస్ కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ వస్తుంది ఫర్ ద ఎంటైర్ యూకే మార్కెట్స్. అసలు చూడండి ఎంత పెద్ద ఆపర్చునిటీనో ఇది. టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ సెక్టర్ లో కూడా దగ్గర 1100 ప్రోడక్ట్ కేటగిరీస్ కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు ఫర్ ఎంటైర్ యూకే మార్కెట్స్. దీనివల్ల మన దగ్గర ఉండే స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్ ఇన్ టెక్స్టైల్ అండ్ అపెరల్ సెగ్మెంట్స్ బంగ్లాదేశ్ తో కంపీట్ చేసేలాగా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ క్రియేట్ అవబోతుంది. రెడీమేడ్ గార్మెంట్స్, హోమ్ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ పెద్ద బూస్ట్ ఇది. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారా, ఈ సెక్టర్స్ అన్నిటికీ ఉండే కామన్ క్వాలిటీ ఏంటో చెప్పండి. ఇవన్నీ హైలీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. ఈ సెక్టర్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రొడక్ట్స్ ని యూకేలో డ్యూటీ ఫ్రీ చేయడం అంటే, యూకే మార్కెట్స్ కి యాక్సెస్ పెరిగేలా చేయడం అంటే, ఈ కాస్ట్ అడ్వాంటేజెస్ క్రియేట్ అయ్యేలా చేయడం అంటే, డైరెక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్, బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్, ఎర్నింగ్ ఫారెక్స్. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ ప్రొఫెషనల్స్ కి ఏం బెనిఫిట్స్ జరగబోతున్నాయో చూద్దాం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఐటీ సర్వీస్ ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ సర్వీస్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరికీ ఒక పెద్ద రిలీఫ్ క్రియేట్ చేస్తున్నారు. సర్వీస్ సెక్టర్ లో వర్క్ చేసే వర్కర్స్ కి, ప్రొఫెషనల్స్ కి టెంపరరీ స్టే లో క్రియేట్ అయ్యే హ్యాజల్స్ అన్నిటికీ లైన్ క్లియర్ చేశారు. ఈ లైన్ క్లియర్ చేయడం అనేది కేవలం టెక్కీస్ అండ్ ప్రొఫెషనల్స్ కే కాదు, వేరియస్ అదర్ సర్వీస్ సెక్టర్ ప్రొఫెషనల్స్ లైక్ షెఫ్స్, యోగా ఇన్స్ట్రక్టర్స్, ఆర్టిస్ట్, రీసెర్చ్ ప్రొఫెషనల్స్, ఇలాగా 36 సబ్ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇయర్లీ 1800 పీపుల్ మాత్రమే అనే లిమిట్ ఒకటి ఈ ఎఫ్టీఏ కింద అప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది హైలైట్. ఇండియన్ వర్కర్స్ ఎవరైతే అక్కడ టెంపరీగా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళని ఎంప్లాయ్ చేస్తున్న కంపెనీస్ కానీ ఇంక నుండి 3 years వరకు సోషల్ సెక్యూరిటీకి కాంట్రిబ్యూట్ చేసే అవసరం లేదు. ఎవరైతే టెంపరీ వర్క్ కోసం అక్కడికి వెళ్తా ఉంటారో వాళ్ళు సంపాదించే దాంట్లో ఈ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అని సిగ్నిఫికెంట్ అమౌంట్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దాని నుండి రిలీఫ్ ఇచ్చేస్తున్నారు, కట్టాల్సిన అవసరం లేదు ఫర్ అ పీరియడ్ ఆఫ్ 3 years. దీనివల్ల 20% ఆఫ్ దేర్ ఎర్నింగ్ సేవ్ అవుతుంది అండ్ ఆల్రెడీ అక్కడ ఉంటున్న 60,000 పీపుల్ కి ఈ బెనిఫిట్ చేరుతుంది అని ఎస్టిమేట్స్. సో ఓవరాల్ గా దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అండర్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫర్ ఆర్ స్మాల్ స్కేల్ బిజినెస్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సర్వీస్ సెక్టర్ ప్రొఫెషనల్స్. ఇవి 2 కంట్రీస్ లో పార్లమెంట్ లోకి అప్రూవల్ కోసం వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. మీకు తెలిసిన సర్వీస్ సెక్టర్ ప్రొఫెషనల్స్ తో ఆ కంట్రీస్ కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళతో స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెసెస్, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా ఉంటే ఇవి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ కెరీర్స్
కెరియర్స్ అండ్ బిజినెసెస్ డెవలప్ అవడానికి, గ్రో అవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.